గద్వాల్ 16th వార్డ్ దగ్గర ఇక్కడ చెత్త వేశారు. చూపాను, ఇక్కడ కొద్దిగా స్మెల్ ఉంది. ఇట్లా వెహికల్స్ పోయినప్పుడు ఇట్లా స్మెల్ వస్తుంది, కొద్దిగా మనకు కూడా మంచిగా అనిపించదు. మురికి కాలువల కాడ కొద్దిగా స్మెల్ రాకుండా మెయింటైన్ చేయాలి. ఇక్కడ చెత్త వేస్తున్నారని చెప్పుకోవచ్చు, ఇక్కడ వేయకూడదు. ఇక్కడ రెగ్యులర్గానే తీస్తున్నట్టుగా కనపడుతుంది, ఎందుకంటే అంతో ఇంతో ఈ మధ్యలో వేశారు చెత్త అనేటట్టుగా ఉంది, కాబట్టి తీస్తున్నారనే నేను అనుకుంటున్నాను. అక్కడ మాత్రం మట్టి కుప్పలు కొద్దిగా పాతగా ఉంది, ఓకే, అక్కడ సమగా తీయట్లేదు, ఇక్కడ తీస్తున్నారు. ఇప్పుడైతే తీయలేదని చెప్పుకోవచ్చు, వేయకూడదు పబ్లిక్. నేను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇట్లా రోడ్ పైన వెళ్ళేటప్పుడు చాలా స్మెల్ వస్తుంది. ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇలా వెళ్తే గద్వాల్కి సంబంధించిన కాలేజ్, ఇక్కడ గద్వాల్లో 16th వార్డులో ఉన్నాను. ఇది వచ్చేసి వినాయక్ నగర్. ఇక్కడ కూడా నేను నిలబడే ఏరియా కిందికే వస్తుంది. ఇక్కడ ఓటర్స్ కూడా ఉన్నారు. కొద్దిగా ఇక్కడ కూడా ఎలా ఉందో అని చూపించబోతున్నాను. కొద్దిగా ఏమైనా సమస్యలు ఉంటే లేకుంటే ప్రాంతం ఎలా ఉంది అని చూపిస్తాను. ఇక్కడ చూడండి తగలబెట్టారు, ఇక్కడ చెత్త అని చెప్పుకోవచ్చు అని చూపాను. ఇక్కడ ఎలా తగలబెట్టారో చూడండి. మార్నింగ్ ఇండిపెండెంట్ కౌన్సిలర్గా నిలబడదాం అనుకుంటున్నా. నేను గెలిచినాక ఏమీ ఆశించకుండా, కరప్షన్ చేయకుండా పని చేద్దామని అనుకుంటున్నా. ప్రజలు ఏం చెప్తారో చూద్దాం. గద్వాల్ చూడండి, ఇండియన్ ఫంక్షన్ హాల్ ఇది. ఇట్లా చూడండి ఏరియా ఎలా ఉందో. ఇక్కడ పెద్ద మనిషి ఉన్నాడు. పెద్ద మనిషి నమస్తే. ఇక్కడ ఎలా ఉందో చూడండి మొత్తం. ఇక్కడ పార్క్ కూడా ఉందని చెప్పుకోవచ్చు ఈ వార్డులో. ఇది కూడా 16th వార్డుకి లేక ఒక్క పార్క్ ఇచ్చారు. అది ఇక్కడ కొద్దిగా జనాలు కూడా తక్కువనే ఉన్నారు ఈ ప్రాంతంలో. పార్క్ కూడా క్లోజ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎట్లుంది చూడండి. ఇక్కడ మొత్తం మెయింటెనెన్స్ ఓకే, కొద్దిగా ఎవరు ఆడట్లేదు. కొద్దిగా పెయింటింగ్ వర్క్ కూడా వేయాలి. జగన్ బ్రో ఏం మాట్లాడతాడు దీనిపై? జగన్ బ్రో ఉన్నాడు. ఇక్కడ పార్క్ క్లోజ్ ఉంది, కొద్దిగా పెయింటింగ్ వరకు ఇంకా క్లియర్గా మాట్లాడతాడు. అన్న ఏం చెప్తాడో, అన్న ఏం చెప్తావు? ఇది క్లీన్ చేస్తే మంచిగా ఉంటుంది. ఆడపిల్లలు కానీ సన్న పిల్లలు ఆడుకుంటారు. ఇక్కడ మురికి కలవతాడే జడ్డు ఉంది. కొంచెము నీటి పెడితే కలర్ వేయాలా, అన్నీ ఊడ్చల్లా. అప్పుడప్పుడు తారాలు వేసుకుని వాళ్ళ మనకు తారాలు తినాలి పొద్దుయాల. అటా డెవలప్ అవుతుంది. ఇంత గలీజు పెడితే ఎవరైనా చూసుకుంటారు. మన చూడలే చూసుకున్నాం. చదువు ఏం ప్లాస్లో వాళ్ళు వెళ్ళి ఆడొస్తారు. అది ఇంకా చూడండి ఇక్కడ స్కూల్ కూడా ఉంది, సరస్వతి స్కూల్ అని చెప్పుకోవచ్చు. చూడండి ఏరియా ఎలా ఉందో. ఇక్కడ ఏమైందంటే వాడుకు కొద్దిగా దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఏదైనా నీ వాడు నా వాడు అని పంచాయతీ పెట్టుకుంటారు. అలానే ఇక్కడ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వినాయక్ నగర్ 16th వార్డు కొద్దిగా వస్తుందని, కొద్దిగా గంజిపేట్ కిందికి వస్తుందని ఇట్లా కూడా పంచాయతీలు జరుగుతాయి. ఇక్కడ రోడ్ అయితే లేదు. చూపానా ఎట్లా ఉందో, మొత్తం రోడ్లు లేవని చెప్పుకోవచ్చు. ఇక్కడ నేను గెలిస్తే ఎలాంటి కరప్షన్ లేకుండా రోడ్ లేపిస్తాను. ఓకే, నేను వచ్చేసి 16th వార్డుకి నిలబడదాం అనుకుంటున్నా. మళ్ళీ ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ చూస్తే చూడండి లోపలికి వెళ్తుంటే ఇక్కడ ఎంప్లాయీస్ చాలా మంది అందరూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ రోడ్డు ఎలా ఉందో చూడండి, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎత్తు తగ్గులు మట్టి రోడ్ ఉంది. ఇక్కడ ఇలానే ఉంది, అవతల అలానే ఉంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మధ్యలో రోడ్ వేసారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఏమున్నాయి, ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్ కాలేజ్ వాళ్ళ కోసం వేసినట్టుగానే ఉంది. అక్కడ ఫంక్షన్ హాల్ ఉంది. ఇక్కడ ఇళ్ళ నడుమ వేసింటే ఏమవుతుండే. ఇక్కడ ఒక్క రోడ్డు కూడా లేదు, ఇటు లేదు అడ్డు లేదు. ఇక్కడ పక్కన వెళ్తే గంజిపేట్ వస్తుంది, గద్వాల్ గంజిపేట్. ఇది వినాయక్ నగర్ 16th వార్డు. ఇట్లా ఉంది పరిస్థితి. వాళ్ళు ఏమనుకొని వేశారో మాత్రం ఇక్కడ మాత్రం రోడ్లు లేవని చెప్పుకోవచ్చు. చూడండి ఇక్కడ నాణ్యత లేని బ్రిడ్జు లాంటిది ఇక్కడ నిర్మించారని చెప్పుకోవచ్చు. ఇక్కడ కంకర్తో నిర్మించారు మోరీ. దీనిపై జగన్ బ్రో ఏమి మాట్లాడతాడు? జగన్ బ్రో ఏమి కథ ఏంది? ఇట్లా కారు వచ్చినా, బండ్లు వచ్చినా, మనుషులు వచ్చినా ఇబ్బంది ఉంది. దీంట్లో పడితే సస్తారు. అటువంటిప్పుడు ఏమంటారు, ఊతా పడితే కూడా కాగి పడినట్లే అని అన్న కాడుకు వస్తుంది. మనం చూడంగా కూడా గడ్డి ఉంది. దీన్ని బలంగా బ్రిడ్జ్ చేసి ఇట్లా రోడ్ వేయాలి. మన బండి నిలబడిపోయింది. ఎంప్లాస్లు ఎట్టొస్తారు, మనమా అయితే వచ్చినాము. ఎంప్లాస్లకి ఇబ్బంది కదా. ఇక్కడ కాలువ పక్కన మున్సిపాలిటీకే సంబంధం కదా, క్లీన్నెస్ మున్సిపాలిటీకి సంబంధం. ఇది గడ్డి ఎలా పెరిగింది చూడండి.
దీన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. దీన్ని పట్టిస్తున్నారని నేను కోరుకుంటున్నా. అన్న ఏమన్నా కొద్దిగా నిర్మాణం ఎలా చేశారు, మంచిగా చేశారా లేకుంటే నాణ్యత లేదంటావా? సిమెంట్ పొలం చేసి కంకరేసి కడ్డేస్తే నిలబడుతుంది. ఊత మా నార్మల్ వేసి ఊత లోన్లు తినేది అవి తినేది ఇట్లా చేస్తే అన్యాయమే. అంటే అంటే బాగాలేదా అంటావు అంతేనా? బాగాలేదు. మరి కడ్డీ ఎంత చిన్న కడ్డీ వేసలేరా? అదే క్లియర్గా అర్థమయ్యేటట్టుగా అడిగాను. ఇక్కడ చూడండి ఎంత మట్టి ఇక్కడ ప్లాట్లలో వేశారు.